హైదరాబాద్ ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగే ఐపీఎల్ మ్యాచ్ల కోసం 2000 మంది పోలీస్ సిబ్బందితో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని ఉప్పల్ డీసీపీ సురేష్ కుమార్ తెలిపారు. ఉప్పల్ స్టేడియంలో ఈ నెల 5 మే 22న జరగబోయే ఐపీఎల్ మ్యాచ్ల కోసం భద్రతా ఏర్పాట్ల గురించి హెచ్సీఏ కోశాధికారి అనిల్ కుమార్, జాయింట్ సెక్రటరీ బసవరాజు, బీసీసీఐ అసిస్టెంట్ వెన్యూ మేనేజర్ వైభవ్, సన్ రైజర్స్ ప్రతినిధి శర్వాసన్ తో కలిసి ఉప్పల్ డీసీపీ సురేష్ కుమార్, మల్కాజ్గిరి ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాసులు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ స్టేడియం పరిసరాల్లో ఉన్న 330 సీసీటీవీ కెమెరాలకు అదనంగా మరో 100 కొత్తగా ఏర్పాటు చేసి 430 సీసీటీవీ కెమెరాలతో స్టేడియం పరిసర ప్రాంతాలను నిరంతరంగా నిఘా వ్యవస్థ ఏర్పాటు చేశామని అన్నారు. మ్యాచ్ జరుగుతున్న రోజులలో ఉప్పల్ స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్ డైవర్షన్ ఉంటాయని, స్టేడియం పరిసరాల్లో పార్కింగ్ ప్రాబ్లం వల్ల మ్యాచ్లకు వచ్చే అభిమానులు మెట్రో రైల్, ఆర్టీసీ లాంటి ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్లను ఉపయోగించుకోవాలని ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాసులు అన్నారు. వచ్చింది అలౌడ్ మాకేం కాదన్నా, దీనికోసమే అందరూ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మేము తీసుకున్న చర్యల గురించి ముందు వివరించిన తర్వాత మిగిలింది చెప్తాను నేను. మేము మొత్తంగా ఒక 800 మంది ఫోర్స్ తోటి ఒక డీసీపీ అండ్ 4 అడిషనల్ డీసీపీలు, ఒక 10 మంది ఏసీపీలు, ఒక 60 మెంబర్స్ సిఐలు, ఒక 120 మెంబర్స్ ఎస్ఐలు అండ్ అదర్ స్టాఫ్. ఇది కమిషనరేట్ లో ఉన్న స్టాఫ్. దాంతో పాటుగా ఇంటెలిజెన్స్ నుంచి, ఐఎస్డబ్ల్యూ నుంచి, ఎస్బీ నుంచి, ఎస్ఓటీ నుంచి, క్రైమ్స్ నుంచి, ఉమెన్ సేఫ్టీ నుంచి, ఇలా అన్ని వింగ్స్ నుంచి ఒక 1600 మంది స్టాఫ్ పోలీసు పరంగా ఈ ఐపీఎల్ మ్యాచ్ నిర్వహణలో ఈ ఉప్పల్ స్టేడియం సంబంధించి పనిచేయబోతున్నారు. అదేవిధంగా మిగిలిన వింగ్స్ కూడా ఫైర్, రెవెన్యూ, మున్సిపాలిటీ, మెడికల్, మెట్రోకి సంబంధించి, తర్వాత రోడ్ ట్రాన్స్పోర్ట్ సంబంధించి ఇట్లా ప్రత్యక్షంగా పరోక్షంగా మిగిలిన వింగ్స్ కూడా చాలా మంది ఈ దీంట్లో పాల్పంచుకుంటా ఉన్నారు. సో దాంతో పాటుగా లేటెస్ట్ గా ఈ సంవత్సరం మనం తీసుకున్న అడిషనల్ అండ్ గతంలో ఉన్నటువంటి విషయాలు ఏంటంటే 430 సీసీ కెమెరాస్, ఇవి ఇందులో 330 ఆల్రెడీ ఉన్నవి, కొత్తగా ఒక 100 ఈ సంవత్సరం ఎక్స్ట్రాగా అడిషనల్ యాడ్ చేయడం జరిగింది ప్రేక్షకుల భద్రత కోసం, అదేవిధంగా సర్వేలెన్స్ కోసం. దాంతో పాటుగా ఒక కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఆల్వేస్ మానిటరింగ్, దీంట్లో అనాథరైజ్డ్ ఎంట్రీ మానిటరింగ్ కావచ్చు, టీజర్స్ కానీ, లేదంటే ఏదైనా ప్రాపర్టీ ఆఫీస్ కానీ, ఎనీథింగ్ ఇల్లీగల్ యాక్టివిటీస్ ని మానిటర్ చేయడం కోసం ఒక కమాండ్ కంట్రోల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాంతో పాటుగా బీడీ టీమ్స్ ముందే స్టేషన్ అండ్ స్టేడియం మొత్తాన్ని కూడా శానిటైజ్ చేయడం, స్టెరిలైజ్ చేయడం అనేది వాళ్ళ డ్యూటీ. దాంతో పాటుగా స్కానర్స్ ని కూడా ఇన్స్టాల్ చేయడం జరిగింది. తర్వాత స్నిఫర్ బ్యాగ్స్ యొక్క హెల్ప్ కూడా తీసుకుంటాము. దాంతో పాటుగా మౌంటెడ్ ఫోర్స్ కూడా వస్తుంది, ప్రతిసారి వచ్చినట్టుగానే మౌంటెడ్ ఫోర్స్ కూడా వస్తుంది. సో ఇవి పోలీస్ తరఫున. దాంతో పాటుగా ప్రేక్షకులకు, ప్రజలకు పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మా యొక్క విజ్ఞప్తి, సూచనలు ఏంటంటే, కొన్ని బ్యాండ్ ఐటమ్స్ ఉన్నాయి, వాటిని ఎవరు కూడా ఎట్టి పరిస్థితుల్లో తీసుకుంటారు. ఎందుకంటే ఇక్కడ కోర్పుడం అనేది ఏర్పాటు చేయడం లేదు. మీరు ఒకవేళ ఏదైనా బ్యాగ్స్ కానీ, ఏదైనా ఇప్పుడు చెప్పబోయే బ్యాండ్ ఐటమ్స్ కానీ ఇవన్నీ తీసుకొస్తే వాటిని మీ ఓన్ రిస్క్ లో మళ్ళీ ఎక్కడ పెట్టుకోవాలి ఏంటి అనేది మీ ఓన్ రిస్క్, మళ్ళీ వెనక్కి వెళ్ళాల్సి వస్తుంది, మీకు సమయం వృధా కావచ్చు, లేదంటే ఆ వస్తువుని కోల్పోవాల్సి రావచ్చు. కాబట్టి ఒకసారి ల్యాప్టాప్స్, బ్యానర్స్, వాటర్ బాటిల్స్, కెమెరాస్, సిగరెట్స్, ఎలక్ట్రానిక్ ఐటమ్స్, మ్యాచ్ బాక్సెస్, లైటర్స్, షార్ప్ మెటల్ ఆర్ ప్లాస్టిక్ ఆబ్జెక్ట్స్, బైనాక్యులర్స్, writing pens, batteries, helmets, perfumes, bags, keychains, outside eatables. These things won't be allowed into the stadium. So
ప్రేక్షకులు అందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఇట్లాంటి ఐటమ్స్ తీసుకురాకండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఎట్లాంటి క్లోక్ రూమ్ అనేది పెట్టుకోవడం లేదు. కాబట్టి దీంతో పాటుగా ఇయర్ ఫోన్స్ కూడా ఎవరు తీసుకురావద్దు. లాస్ట్ ఇయర్ కూడా ఇయర్ ఫోన్స్ ని అలో చేయకపోతే మళ్ళీ కొద్దిగా ఇబ్బంది అయింది. సో ఇయర్ ఫోన్స్ కూడా ఎవరు తీసుకొని రాకండి. మొబైల్ ఫోన్స్ విల్ బి అలౌడ్. అండ్ ఈ ఎంఆర్పీకి సంబంధించి ఈ రేట్స్ అనేవి డిస్ప్లే చేయబడతాయి ఈ వెండర్స్ కి సంబంధించి. దాంతో పాటుగా సైనేజ్ బోర్డ్స్ అన్ని కూడా డిస్ప్లే చేయబడతాయి. మీరు ప్రాపర్ గా సైనేజ్ బోర్డ్స్ చూసుకొని వాటి ప్రకారం మీరు వెళ్ళొచ్చు. ఎక్కడికి వెళ్ళాలో ఏంటో అన్ని కూడా సైనేజ్ బోర్డ్స్ డిస్ప్లే చేయబడతాయి. తర్వాత దాంతో పాటుగా మీకు పార్కింగ్ ఏరియాస్ ప్రిస్క్రైబ్ చేయడం జరిగింది. డెసిగ్నేటెడ్ పార్కింగ్ ప్లేస్ ఉంటాయి, వాటికి సంబంధించి కూడా సైన్ బోర్డ్స్ విల్ బి అనేది. అంటే దానికి సంబంధించి ట్రాఫిక్ డీసీపీ గారు ఈ ట్రాఫిక్ ఆంక్షలు, అదేవిధంగా పార్కింగ్ ప్లేసెస్ ఏమిటి ఎక్కించి రావాలి, ఏ గేట్ వాళ్ళు ఎక్కించి రావాలి అని కూడా వివరిస్తారు. తర్వాత గేట్స్ అనేవి 3 గంటల ముందుగా ఓపెన్ చేయబడతాయి. కాబట్టి కొద్దిగా ముందు ప్రేక్షకులందరికీ మా సూచన ఏంటంటే కొద్దిగా ముందుగానే వచ్చి మీ సీట్లలో కూర్చుంటే లాస్ట్ మినిట్ రష్ అండ్ లాస్ట్ మినిట్ డిటెన్షన్స్ అవాయిడ్ చేసుకోవచ్చు. తర్వాత అంబులెన్సెస్, ఒక 5 అంబులెన్సెస్ విల్ బి కెప్ట్ ఫర్ ఎనీ ఎమర్జెన్సీ. 4 ఫైర్ ఇంజిన్స్ విల్ బి కెప్ట్. అండ్ వెండర్స్ అండ్ హ్యాకర్స్ వీళ్ళందరూ కూడా స్టేడియం చుట్టూ ఉండి పబ్లిక్ ప్యాథ్వేలు వాళ్ళు అబ్స్ట్రక్ట్ చేయకుండా ప్రికాషన్స్ తీసుకుంటున్నాము. దాంతో పాటుగా బ్లాక్ టికెట్స్ మీద కూడా స్పెషల్ గా దృష్టి సారిస్తున్నాము మా సిపి గారు ఆదేశాల మేరకు. తర్వాత ఫిజికల్లీ ఛాలెంజ్ వ్యూయర్స్ కోసం గేట్ నెంబర్ 3 నుంచి స్పెషల్ గా సర్వీస్ ఎంట్రీ పాయింట్ వేయడం జరిగింది. వాళ్ళకి స్పెషల్ గా పార్కింగ్ స్లాట్స్ కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత మెట్రో ఒక 1 అవర్ పాటు అడిషనల్ గా ప్రతి సంవత్సరం నడుపుతూ ఉంటారు, ఈ సంవత్సరం కూడా నడుపుతారు. కాబట్టి ప్రేక్షకులందరికీ మా యొక్క సూచన ఏంటంటే వీలైనంత వరకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ని వాడుకొని స్టేడియం చేరుకోవడానికి ప్రయత్నించండి. దానివల్ల పార్కింగ్ చేసే టైము, తర్వాత ట్రాఫిక్ మీకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో పార్కింగ్ ప్లేసెస్ కూడా లిమిటెడ్ ఉన్నాయి కాబట్టి మిగతా వాళ్ళకు కూడా ఇన్కన్వీనియన్స్ లేకుండా ఉంటుంది. తర్వాత ఈ సంవత్సరం ఇంకొక కొత్త మార్పు ఏంటంటే సీట్స్ కి నెంబరింగ్ ఇవ్వడం జరిగింది. అది ఒకసారి చూసుకోండి. సీట్స్ కి నెంబర్ ఇచ్చినాము. మీ టికెట్ లో ఒక నెంబర్ ఉంటుంది, సీట్స్ లో నెంబర్ ఆర్గనైజర్స్ ఇచ్చినారు. సో ఆ నెంబర్ మ్యాచ్ చేసుకుని కరెక్ట్ గేట్ లో ఎంట్రీ కావాలి, కరెక్ట్ స్టాండ్కి వెళ్ళాలి, కరెక్ట్ సీట్ లో కూర్చుంటే మీకు ఇబ్బంది ఉండదు, పక్క వాళ్ళు కూడా ఇబ్బంది ఉండదు. దాంతో పాటుగా ఫస్ట్ మ్యాచ్ మినహాయించి సెకండ్ మ్యాచ్ నుంచి డిజిటల్ టికెట్స్ గురించి కూడా ప్రపోజల్ ఉంది. సో దాంట్లో మళ్ళీ సాధ్యాసాధ్యాలు పరిశీలించి డిజిటల్ టికెట్ ఆర్గనైజర్స్ కూడా డిస్కస్ చేసినారు. దిస్ టైమ్ దే ఆర్ ప్లానింగ్ టు ప్రపోజ్ ఫర్ డిజిటల్ టికెట్స్. సో అది కూడా ప్రపోజల్ ఉంది. వీళ్ళు 2వ మ్యాచ్ నుంచి అది కూడా అవకాశం ఉంది. సో ఇవి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మా యొక్క సూచనలు. ఇప్పుడు మిగిలిన విషయాలు, ట్రాఫిక్ సంబంధించిన విషయాలు ట్రాఫిక్ డీసీపీ వివరిస్తారు. నుంచి కూడా చెక్ పోస్ట్ పెట్టి ఈ వెహికల్ కూడా అలౌ చేయము. ఓన్లీ పాస్ హోల్డర్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ లోపలికి అలౌడ్. మిగతా జనరల్ పబ్లిక్ ఈ 4 ప్లేస్లలో మాత్రమే పేమెంట్ ఈజీగా డిఎస్ఎల్ ఓపెన్ ప్లేస్ ఎన్ఎస్ఎల్ బిల్డింగ్ ఆపరేషన్ దగ్గర మరియు గోడౌన్ దగ్గర అక్కడే పార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా పబ్లిక్ ఒక రిక్వెస్ట్, మ్యాచ్ రోజు చాలా మంది ఉంటారు, రోడ్డు పైన అన్నిటి దాకా ఉంటారు, ట్రాఫిక్ స్లోగా ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేసుకోవాల్సిందిగా, మెట్రోను బస్సులను యూజ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇండివిజువల్ వెహికల్స్ అందరూ తీసుకొని వస్తే అంత సరిపోయిన అందరికీ సరిపోయినంత పార్కింగ్ లేదు కాబట్టి లిమిటెడ్ పార్కింగ్ కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూటిలైజ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. Which is District by Zomato, who's the ticketing partner of Sunrisers Hyderabad for this season of IPL. They don't need to collect their physical tickets anymore starting the second game, which is Sunrisers Hyderabad versus Rajasthan Royals. What will happen when the customers will buy the ticket will be visible in the profile section of the district app. That will be a digital ticket. The QR code will be locked until the match day, and we allow users to buy 4 tickets per transaction. So there will be 4 unique QR codes which will be generated for the users. So if I am buying 4 tickets, I can share 1 ticket each with one person. So I can share 1 ticket with WebOff. WebOff cannot share that ticket ahead with anyone else. If WebOff doesn't want that ticket anymore, WebOff can transfer that ticket back to me,
and I can share it ahead with any third person. So that completely negates the reselling of tickets, and you only will need a mobile phone going forward to come to the stadium and scan the tickets and enter the venue. The tickets, the QR code will also work without an internet. You don't need an internet access when you come to the stadium. And we will be given an option to all the users who buy tickets to transfer those tickets anywhere at any point of time until the match day. If at any point of time the users haven't transferred that ticket to anyone else, they can come together and enter the venue together, because that tickets will only be there in one mobile phone, not with anyone else. So please make sure that while you are entering the stadium, and if you haven't transferred the tickets, you will need to come together to enter the stadium. A detailed information regarding the entire flow and how to use these tickets will be put out by Sunrisers Hyderabad and the ticketing partners, which will be District by Zomato. And if the customers have any queries regarding tickets, they can reach out to District, who are our ticketing partners for the season, and each and every query will be resolved regarding digital tickets. I am repeating again, the first game, which is Sunrisers Hyderabad versus Lucknow Super Giants, physical tickets are mandatory to enter the stadium. Starting the second game, which is Sunrisers Hyderabad versus Rajasthan Royals, the customers who have purchased tickets online, digital tickets will be applicable for them. Thank you so much.